హాయ్ ఫ్రెండ్స్, మన పిఎం నరేంద్ర మోడీ గారు అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి, కరోనా సిచ్యువేషన్ వచ్చినా మంచిగా ఎదుర్కోవాలని. సో దాన్ని బట్టి ఏంటంటే ఫ్యూచర్లో ఒక 2 మంత్స్లో ఇలానే వార్ కంటిన్యూ అవుతాయి వరకు లాక్డౌన్ వచ్చే సిచ్యువేషన్ అయితే ఉంది. బట్ ఇదైతే చాలా ఇప్పుడు అయిన లాస్ట్కే మన కంట్రీ అయితే చాలా లాంగ్ టర్మ్లో ఇంపాక్ట్ అయిందంట. ఆయిల్ ఆయిల్ గ్యాస్ ఇప్పటికే చూస్తున్నారు కదా ఇబ్బందులు. సో ఇవన్నీ చాలా తట్టుకొని నిలబడాలంటే కొన్ని ఇయర్స్ పట్టిద్ది. వారైతే అందరం తగ్గాలని కోరుకుందాం. ఇప్పుడైతే గ్యాస్ దాని నుంచి బైక్ పెట్రోల్ ఎంత ఉండాలి, మనం బండిలో పెట్రోల్ కూడా ఫ్యూచర్లో కేంద్రమే డిసైడ్ చేస్తుంది అనమాట, ఇలానే వార్ కంటిన్యూ అవుతే. సో లాక్డౌన్ సిచ్యువేషన్స్ అయితే వచ్చినాయి. కరోనా మరి ఏమవుతుందో చూడాలి. కరోనా డేస్లో ఎలా ఉన్నాం కాబట్టి కరోనా డేస్లో అన్నీ ఉన్నాయి, అప్పుడు సౌకర్యాలు అన్నీ ఉన్నాయి, గ్యాస్ ఉంది, పెట్రోల్ అవన్నీ ఉన్నాయి. బట్ ఇప్పుడు అవన్నీ ఏం లేవు. కూరగాయలు కూడా 100 టైమ్స్ రేట్లు పెరగవచ్చు, అన్ని రేట్లు. సో అన్నీ వార్ తగ్గి కండిషన్స్ అన్నీ నార్మల్గా రావాలని కోరుకుందాం. చూద్దాం. అందరైతే చాలా పొదుపుగా జాగ్రత్తగా ఉండండి. దేన్ని వేస్ట్ చేయమాకండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.